హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పచ్చిమిర్చి దోసకాయ అయితే చేస్తున్నాం. చూడండి, తమ్ముడు అయితే ఫస్ట్ దోసకాయలు అయితే తరుముకున్నాం. తమ్ముడు, నీ ఫీలింగ్ ఎలా ఉంది? ఈరోజు ఎలా చేయబోతున్నావు వంట? ఏమో అన్న, మొత్తం నా చేతిలో ఏముంది, మొత్తం మీ చేతిలోనే ఉంది. చూద్దాం ఫ్రెండ్స్, నేను కూడా అన్న చెప్పిన విధంగానే చేద్దామని అనుకుంటున్నాను. సో అన్న చెప్పినట్టుగానే నేను దోసకాయలు నీట్గా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సో అన్న ఎలా చెప్తే అలాగా నేను ఫాలో అవుతాను. సో దాని తర్వాత టేస్ట్ ఎలా ఉందో వీళ్ళు తిని చెప్తారు. ఓకే, సో చూడండి, మనకు దోసకాయ కర్రీలోకి కావలసిన వచ్చేసి ఇవి మిరపకాయలు అనమాట. సో మా దగ్గర పెద్ద రూల్ లేదు, ఎందుకంటే మేము బ్యాచులర్స్ కాబట్టి. సో ఆ చిన్న దాంట్లోనే మేము నూరుకోవడం జరుగుతుంది. అంటే అది మేము దోసకాయ పచ్చిమిర్చి కాబట్టి ఫ్రెండ్స్, ఉప్పేసి పచ్చిమిర్చి బాగా దంచుకుంటున్నాము. చాలా టైం పడుతుంది. దయచేసి ఫుల్ వీడియో చూడండి తప్పకుండా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దోసకాయ పచ్చిమిర్చి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఊర్లలో అయితే తొందరగా అయిపోతుంది. మా దగ్గర చిన్న రోల్ ఉంది కాబట్టి అంటే వాస్తవానికి ఇది మేము అల్లం కోసం తీసుకున్నాం అనమాట. కానీ ఇది ఇప్పుడు ఈ విధంగా ఉపయోగపడుతుంది. సో మనం ఒకదాన్ని ఎన్ని విధాలు ఉపయోగించుకోవాలనేది మొత్తం మన తెలుగు మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఎన్ని విధాలుగా దీన్ని వాడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా ఫాస్ట్గా దంచేసుకున్నాం అనమాట. సో ఇప్పుడైతే నేను గ్యాస్ వెలిగించుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ పోసేసాడు తమ్ముడు. ముందుగా దోసకాయలని అయితే ఇలా నూనెలో బాగా వేయించుకోవాలి. దోసకాయలు బాగా ఉడకాలన్నమాట. పచ్చడిలాగా టేస్ట్ వస్తుంది. దోసకాయలు చాలా ఫ్రై అంటే మనము ఉడకబెట్టుకుంటే ఎట్లా అవుతాయో అట్లా అయిన దాకా బాగా వేయించుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇగో చూడండి, జీలకర్ర అన్నీ వేసుకొని ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం దంచుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాం. చూడండి, చిన్న రోల్ కాబట్టి సరిగా మెరగలేదు. మిక్స్ అయ్యి ఉన్న వాళ్ళు మిక్సీ పట్టుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ ఎంతైనా ఇలా నూరుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మిక్సీలో చేసినవి ఇవన్నీ అంత రుచి కాకుండా ఇలా రోట్లో నూరుకునే చాలా టేస్ట్ వస్తుంది. ఇట్లా తిప్పుతుంటే ఆ గంట సౌండ్ అనేది వీడియోలో బాగుంటుంది. కొంచెం అల్లం కూడా మేము దంచుకున్నదే, కొనుక్కున్నది అయితే కాదు. మనం దంచుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. చూస్తూనే నోరు ఊరిపోతుంది నాకైతే. చాలా అంటే చాలా బాగా వచ్చింది కర్రీ. తింటే టేస్ట్ చెప్తాను నేను తప్పకుండా. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కొంచెం వాటర్ పోసుకుంటే ఉడుకుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన వాళ్ళందరికీ లవ్ యూ సో మచ్. డూ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.